స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నిన్న నైట్ నేను ఒక వీడియో పెట్టిన, హౌస్ ఎట్లుండబోతుంది, దాని థీమ్ ఏంది, దాని కలర్స్ ఏంది, దాని కాన్సెప్ట్ ఏంది, దాని కథ ఏంది, కార్ఖాన్ ఏంది మొత్తం చెప్పిన. అది ఆల్రెడీ ప్రోమోలో మీరు చూసి ఉండొచ్చు, కనబడి ఉండొచ్చు. 2-3 గంటల బ్యాక్ ప్రోమో వచ్చింది. అఫ్ కోర్స్ దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ప్రోమో వస్తే ఇప్పుడు దాని మీద వీడియో చేస్తున్నా. తప్పుగా అనుకోకండి, నన్ను క్షమించండి. కరెక్ట్. యా, కొత్త ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని, పాత వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. మన అన్నలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు అందరికీ శతకోటి వందనాలు. నన్ను ఎంకరేజ్ చేసినట్టే మన స్వాతి పికిల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చలో షురు చేద్దాం. ఈరోజు మీరు ప్రోమో చూసిరు కదా, ప్రోమోలో మీకు కనిపించింది ఏంది, మొదలు గృహప్రవేశం 7 గంటల కానీ ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో దేవదేవం ఈ పాట మంచిగా అనిపించింది నాకు. అది చాలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక అద్భుతమైన అండ్ ఒక బ్యూటిఫుల్ ఒక ట్రెడిషనల్ సాంగ్ తోటి మనకి సీజన్ మొదలైంది అని చెప్పుకోవచ్చు. మంచిగా ఉన్నది. అఫ్ కోర్స్ దీనికంటే ముందు ఒక పాట వచ్చింది, దేక మస్తు ఆటే బిగ్ బాస్ వచ్చింది. కానీ అఫీషియల్గా మనకు సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ ప్రోమో ఎపిసోడ్కి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్రోమోలో ఓపెనింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటతో స్టార్ట్ అయింది. అంతే. ఓకే. అండ్ దాని తర్వాత మీరు గమనిస్తే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే గార్డెన్ ఏరియా కోర్స్ ప్రతి సీజన్లో ఉండేది స్విమ్మింగ్ పూలు. అయితే గ్రీనరీతో పాటు మీకు కనబడుతున్న కలర్స్ ఏంటిది, నిన్న చెప్పింది చూసారా, గోల్డ్ కలరు, బ్రిక్ రెడ్ కలర్ ఎక్కువ కనబడుతుంది అని చెప్పిన. మీకు యాజ్ యూజువల్గా మీరు గోడలు చూసినా, ఇన్ హౌస్లో హౌస్ని చూసినా గోల్డెన్ కలరు, బ్రిక్ రెడ్ కలరు బాగా ఎలివేట్ అవుతూ కనబడుతున్నాయి. గ్రీనరీ ఉంటుంది యాజ్ యూజువల్గా. గ్రీనరీ కలర్ చెట్లు, పువ్వులు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక చెట్టు ఉన్నది. పోయినసారి ఒక సైకిల్ మీద మనిషి ఉన్నట్టు ఉండే చూసిరా, ఈసారి ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుకి మొత్తం రంగురంగుల పువ్వులు ఉన్నాయి. అది మీరు గమనించరో లేదో. వీలైతే టైం ఉంటే ఇక్కడ ఫోటో వేసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మనకి ప్రతి సీజన్లో ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ నెంబర్ ఉన్నట్టే పోయినసారి 7 ఉన్నది. దామిని గారు ఇట్లా తిప్పి ఇసిరైతే అది పోయి 7కి దాకా ఒకటి రాలి పడింది చూసిరా. గట్లనే గార్డెన్ ఏరియాలో ఈసారి ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్, అంటే లాస్ట్ టైం 7 ఎటు ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ సైడ్ 8 అనే సింబల్ ఉన్నది, మీరు చూడొచ్చు. అండ్ ఇన్ఫినిటీ లాగా ఆ 8ని వాడతా కింద మీద ఆడ ఈడ ఏడ పడతా ఆడ 8ని వండబెట్టి ఇన్ఫినిటీ చేసి ఉంచారు. అంటే ఈసారి ఇన్ఫినిటీ ఫన్, ఇన్ఫినిటీ ట్విస్టులే చూద్దాం. ఈ ట్విస్టులు అంటే అందులో ట్విస్ట్ ఉంది కాబట్టి ఆ ట్విస్టుల్ని పెట్టాలి అనేది కాన్సెప్ట్. ఆ ట్విస్టులు వర్కౌట్ అయితే కాదా. యాక్చువల్లీ ఈ సీజన్ కాన్సెప్ట్ అంతా కూడా హిందీ బిగ్ బాస్ సీజన్ 13, సీజన్ 14, సీజన్ 15 ఆ టైంలో అన్నీ కూడా కలిపారు. అందులో థీమ్ అన్నీ కలిపి ఈ థీమ్ని రెడీ చేసారు. జంగిల్ థీమ్ ఒక సీజన్ నుంచి. బంగారు తల్లి సైలెంట్ నాన్న. జంగిల్ థీమ్ ఒక సీజన్ది. అండ్ కపుల్గా ఎంట్రీ ఇచ్చే కాన్సెప్ట్ ఒక సీజన్ది. అండ్ పోయిన సీజన్ కంటెస్టెంట్లు ఈ సీజన్లో మెంటర్స్ లాగానో లేదంటే గెస్టుల లాగానో లేదంటే కంటెస్టెంట్ల లాగానో రావడం అనే కాన్సెప్ట్ ఒక సీజన్ నుంచి 13, 14, 15 3 సీజన్ల నుంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి కాచి వడబూసి చల్లర్చి మన ముందు ఉంచారనమాట. ఓకే. నెక్స్ట్ అవును, మీరు గమనించిర్రా, బయట గార్డెన్ ఏరియాల నుంచి ఒక జూమ్ అవుట్ షాట్ ఇట్లా చూపించినప్పుడు పైన రేకులు కనబడుతున్నాయి. మా ఎడిటర్ మామ జర చూసుకోవాలా రేకులు ఎంత కనబడుతున్నాయి. కోర్స్ నీకు నాకు తెలితే కానీ జనాలకేం తెలుస్తాయి అంటావా. కానీ అంటే కోర్స్ అట్లాంటి రేకులు, బ్లూ కలర్ వైట్ కలర్ రేకులు బయట కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు. ఒకప్పుడు అంటే తెలియదు కాబట్టి చూసుకోవాలి. లాంగ్ షాటు, డ్రోన్ షాటు, మన ఏందది జిమ్మి షాటు అట్లా చేసేటప్పుడు రేకులు కనబడతలేవు అనేది గమనించుకోవాలి మామ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్ మామ, నీ వాయిస్ తినక చాలా నెలలు అవుతుంది. తొందరగా వినాలని ఆతృతగా ఉంది, ఎంతో ఆతృతగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నా, తొందర రావాలి నువ్వు. రైట్. సీజన్ 8 ఇంటి డిజైన్ కూడా ఈ మన పాతకాలపు ఆర్చులు ఉంటాయి చూసిరా, ఆ టైప్ ఆఫ్ ఆర్చుల కైండ్ ఆఫ్ డిజైన్. అంటే మనకి చార్మినార్ సైడ్ పోతే కనబడతాయి చూసిరా, అటువంటి కన్స్ట్రక్షన్స్ లాగా కనబడుతుంది. మహల్ టైప్లో మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి బయట ఒక సోఫా ఉంది, బుక్ సోఫా, ఒక బుక్ స్టైల్ ఆఫ్ సోఫా ఉంది. ఆ సోఫా సోఫా పక్కన మళ్ళీ 8 ఉంది. దానికి పక్కన ఉన్న గోడకి పైన ఇన్ఫినిటీ ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎంట్రీ చూసిరా మీరు, మళ్ళీ బ్రిక్ రెడ్ కలర్ ఎంట్రీ తోటి, గోల్డ్ బ్రిక్ రెడ్ కలర్ ఎంట్రీ తోటి కీ ఉంది.
దాని పక్కన కూడా ఒక డిజైన్ ఉంది. నేను అన్న శిల్పారామంలో ఉండే రకరకాల డిజైన్లు ఇక్కడ ఉండబోతున్నాయని. సో బ్రిక్ రెడ్ మీద అట్లాంటి ఏ డిజైన్ చేసినా కానీ మనకు శిల్పారామం కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ డోర్ దగ్గర డోర్ మ్యాట్ లాగా ఉంటుంది కదా కింద వేసుకోవడానికి, అక్కడ కూడా 8 సింబల్ ఉంది. అట్లా ఎక్కడ చూసినా ఇన్ఫినిటీ అండ్ 8 సింబల్ని రిజంబుల్ చేసుకుంటూ సీజన్ అంతా. అంటే వేరే సీజన్లలో ఇంత ఆపర్చునిటీ లేదు. 8 ఇట్లా పెడితే 7 ఇట్లా పెడితే దాన్ని రివర్స్ చేస్తే ఉల్టా పుల్టా అనేది 8ని ఉల్టా పుల్టా చేసిన 8 కాబట్టి ఇక్కడ ఉన్న ట్విస్ట్ని బేస్ చేసుకొని ఇన్ఫినిటీని బేస్ చేసుకొని నడిపిస్తారు అన్నట్టు ముచ్చట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్, పులి అండ్ పిల్లిది ఒక ఇమేజ్లు చూపించారు మనకి. టీవీ ముందు ఉండే టీపాయ్ ఏమంటారు, టీపాయిలు అంటారా, టీపాయిలు టీవీ ముందు ఉండేవి ఉంటాయి కదా, వీటి మీద ఒక దాని మీద పులి ఉంది, ఒక దాని మీద పిల్లి ఉంది. అంటే మనకి ఈ వీక్లో పులెవరు పిల్లెవరు అని అడుగుతారు. ఇప్పుడు మనకి ఈ వీక్లో హిట్ ఎవరు ఫ్లాప్ ఎవరు, ఈ వీక్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు లెక్క పులెవరు పిల్లెవరు. అంటే దీని కాన్సెప్ట్ అంత ఏంటంటే జంగిల్ థీమ్ కిందకి పోయి ఈ వీక్లో రాజు లయన్ ఎవరు, ఈ వీక్లో నక్కెవరు, అట్లా జంగిల్ థీమ్ని మిక్స్ చేస్తూ వస్తారు. యాక్చువల్లీ ఒక ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ని తీసుకురావడానికి కాన్సెప్ట్ పెట్టిరా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే పులి పిల్లి హోలోగ్రామ్ టెక్నాలజీ వాడి ఒక సింహాన్ని ఒక పులిని అవన్నీ తీసుకురావాలి. లాస్ట్ టైం కదా మనకి హోలోగ్రామ్ టెక్నాలజీలో నాగార్జున గారు వచ్చి ఇక నుండి నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తా, ఆదివారమే కాదు శనివారమే కాదు ఎప్పుడు పడితే అప్పుడు నాగార్జున లోపలికి వస్తాడు అని చెప్పి పేరు కానీ వచ్చిరా రాలే, ఒక్కసారి ఏదో బలవంతంగా పట్టుకొచ్చారు బలివీటికి, అది కూడా ఆదివారం శనివారమే. సో ఆ టైపుల్ని ఈసారి హోలోగ్రామ్ టెక్నాలజీని పులిని లేదంటే ఇంకేదైనా జంతువుల్ని చూపించడానికి వాడే అది ఉన్నది, వాడుతున్నారు. కొత్త టెక్నాలజీని వాడండి. మీరు ఎంత టెక్నాలజీ వాడితే మాకు అంత సంతోషం, కానీ దాన్ని వాడితే సంతోషం, అట్లా చూపించి ఇడిచిపెడితే కాదు. నెక్స్ట్ జోడీలుగా పోతున్నారు. అండ్ సోఫాల్లో కూడా జోడీలు కూర్చోవడానికి అవైలబుల్గా ఉన్నట్టుగానే పెట్టిరు. సోఫాలు అంతటా సీటింగ్ ఫెసిలిటీ లేదు, అంటే వెనకాల ఒరగనీకి లేదు, అక్కడక్కడ మాత్రం ఒరగనీకి ఉన్నది. అంటే అది సోఫాలు జోడీ సోఫా లెక్క పెట్టిరు అన్నట్టు. రిక్లైనర్స్ పెడితే ఓకే యా బ్రిక్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ మీరు ఏ రూమ్లో చూసినా కనబడుతుంది. చూస్తే ఒక రూమ్లో బ్రిక్ రెడ్ కలర్లోనే సోఫాలు కూడా ఉన్నాయి, మీరు గమనిస్తే వాల్కు ఉంది, సోఫా కూడా బ్రిక్ రెడ్ కలరే ఉంది. సో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసిరు అన్నట్టు బ్రిక్ రెడ్ కలర్ని. అండ్ నెక్స్ట్ జిరాఫీ, మూవబుల్ జిరాఫీ, ఇది హైలైట్ ఉన్నది కదా. మూవబుల్ జిరాఫీ ఇట్లా కాళ్ళు లేపి కింద పెడుతుంది, అదే గుర్రాన్ని పెడితే భలే పడతారు. ఓకే, గుర్రాన్ని పెడితే అట్లా కాళ్ళు లేపితే గమ్మతుండు, జిరాఫీని పెట్టి కాళ్ళు లేపించారు వెరైటీగా. అండ్ కలర్ డిజైన్గా గమ్మత్తిగా ఉన్నది జిరాఫీ కూడా. చెప్పినాయి కదా డిజైన్స్ ఉంటాయి, కలంకారీ డిజైన్స్ అని. ఓకే, నెక్స్ట్ ఇక జంతువుల గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పులి ఏంది, పిల్లి ఏంది, లయన్ రూమ్ ఏంది, ఇన్ఫినిటీ ఏంది, ఇన్ఫినిటీకి సంబంధించిన హౌస్ ఏంది, రూమ్ ఏంది, జైలు ఏంది, దాని కథ ఏంది, అండ్ ఏంటది డిస్కషన్ రూము, క్రియేటివ్ థాట్స్ రూము, ఇట్లాంటి రూమ్స్ అన్నీ ఉండబోతున్నాయి అనేది కాన్సెప్ట్. స్ట్రాటజీస్ రూము. నెక్స్ట్ నాగార్జున గారిది ఇక డిస్కషన్స్ అన్నీ నడిచాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ ఇన్ఫినిటీకా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. ముచ్చట బాగానే ఉన్నది. అవర్ బిలోవ్డ్ కింగ్ అని చెప్పారు, అవర్ లవ్డ్ కింగ్, చాలా మంది ఇష్టపడే ఒక నాగార్జున గారు. అండ్ ఇంకోటి నాగార్జున గారు నిజంగా చెప్తాను, ఏ మాటగా మాట ఫిల్టర్లెస్గా ఆయన చూసినా కానీ అందగాడే. నేను లైవ్లో చూసినా కాబట్టి చెప్తాను, మస్తు ఉంటాడు అబ్బాయి. ఏజ్ పెరుగుతుందా ఆగిందా తగ్గిపోయిందా ఏందో అసలు అర్థం కాదు, మస్తు ఉంటాడు మనిషి. అంటే అందగాడు ఒక పెద్దవాళ్ళు తేరు. యా, చాలా స్మార్ట్గా ఉన్నారు, లుకింగ్ గుడ్. అండ్ బియర్డ్ లుక్ మంచిగా ఉన్నది. ఈ స్టైల్ ఆఫ్ బియర్డ్ లుక్, లాస్ట్ టైం ఒక లుక్, ఈ టైం ఒక లుక్, కానీ ఈ లుక్ కూడా మంచిగా ఉన్నది. అండ్ ఇంకోటి నాగార్జున గారిని పొగడము వచ్చిన వాళ్ళంతా మీరు ఆ 2 వాయిస్లు ఎవరియో గమనించారా? ఒక వాయిస్ ఏమో శేఖర్ భాష, అది శేఖర్ భాష ఏం చెప్పిండు, ఈసారి నన్ను ఎవరైనా శత్రువులా చూస్తే నేను కప్పు పట్టుకుని పోతా, ఎందుకంటే బిగ్ బాస్ 8 అట, బిగ్ బాస్ 8 శత్రువుదే. బిగ్ బాస్ ఆయన మాటలతో అద్భుతంగా హైదరాబాద్ ప్రజల్ని చుట్టి పడేసి తన వలలో వేసుకొని బుట్టలో వేసుకొని మనసుల్ని దోసుకున్న ఒక అద్భుతమైన ఆర్జే. చాలామందికి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఫేమస్ తోపు ఆర్జేలలో ఆర్జే ప్రతీక అయితేంది, ఆర్జే శేఖర్ భాష అయితేంది, ఒక ఏదో వాళ్ళంటే అది ముచ్చట. సో శేఖర్ భాష బాగా మాట్లాడిండు. అండ్ ఈ మధ్య కాలంలో విపరీతమైన ట్రెండ్ మగజాతి ఆనుత్యం, మగజాతిని ఉద్ధరించడానికి వచ్చిన అది అంతే.
అదే సినిమాలో సప్తగిరి గారు ఉంటుంది చూడు, మగజాతి ఆడిపోతుండే ఏ ఆ టైపులో ఈయన మగజాతిని కాపాడడానికి వచ్చిన ఒక అద్భుత శక్తి రైట్ నౌ. బిగ్ బాస్కి పోయి ఆయన సత్తా ఏందో చూపిస్తా, ఆయన మగజాతిని తలెత్తుకుని తిరిగేలా చేస్తా అని మొగళ్ళ కోసం కొట్లాడుతాడన్న. కొట్లాడాలి, మనకు కూడా హక్కులు కావాలి. మనం కూడా చాలా బాధపడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం చేద్దాం, బాయ్ ఫ్రెండ్ బాయ్ బెస్టీ ఉన్న రోజులు అయిపోయాయి. ఈ రోజులలో మగజాతికి చాలా అన్యాయం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ మధ్యలో మరి మన మగజాతిని కాపాడడానికి వచ్చిన అద్భుత శక్తి శేఖర్ భాష అన్నకి జై. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు వాయిస్ వినబడ్డది, బెజవాడ బేబక్క. సార్ మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాం సార్, కొట్టకపోతాను సార్ అని బేబక్క నాగార్జున మెస్మరైజ్ చేసావు. ఓకే, అయితే నాగ్ సార్ అంటే అమ్మాయిలు నాగ్ సారు కనెక్షను, ఎఫెక్షను అండ్ డ్రామాటిక్ సిచ్యువేషను అదంతా A+B² అదంతా జరగాలి. అది లేకపోతే ఎట్లా నాగ్ సార్ అంటే మన్మధుడు అనే టైటిల్కి న్యాయం చేయాలంటే వచ్చిన అమ్మాయిలంతా అందగాడా అందాలన్నీ ఓకే అట్లా అనాలి. అనకపోతే నడపదు కూర్చోరా. అండ్ ఇంకో వచ్చిన వాళ్ళు ఏమైనా తక్కువ అలా చెప్పి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నాగార్జున సార్ని ప్రైజ్ చేయాలి, మెచ్చుకోవాలి అని ఉంటుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే నాగార్జున గారు ఇప్పుడు చిరంజీవి గారు కలిసినా, నాగార్జున గారు కలిసినా, ఈవెన్ బాలకృష్ణ గారు కలిసినా, లేదంటే మన ఎవరైనా హీరో కలిసినప్పుడు ఒక చిన్న యాక్టరో లేదంటే చిన్న ఇన్ఫ్లుయెన్సరో లేదంటే కామన్ మ్యాన్కో ఎగ్జైటింగ్గా ఉంటుంది. వాళ్ళతో వర్క్ చేయాలంటే, వాళ్ళతో మాట్లాడాలంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ హ్యాపీనెస్లో ఇక నాగార్జున గారిని ఇట్లాంటివన్నీ షేర్ చేసుకుంటారు. అవే ఆ డ్రామా జరిగింది కొద్దిసేపు. మనకి ప్రతి ఒక్కరితోటి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సెకండ్ ప్రోమో కూడా వస్తుంది ఈ వీడియో పెట్టేలోపు. అది కామన్, అది తరతరాలుగా యుగాలుగా జరుగుతుంది. మనం ఫస్ట్ ప్రోమోకి రివ్యూ చేసేటప్పుడు సెకండ్ ప్రోమో వస్తూ ఉంటుంది. మీరేం పరిచయం కావద్దు, అట్లా వస్తాయి. మనం అవన్నీ పట్టించుకున్నాం అనుకో ముందుకు పోలే వాళ్ళ. అండ్ యాజ్ యూజువల్గా మనకి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి సీజన్లో నాని అన్న వస్తాడు. నాని అన్న వచ్చి దేవదాస్ టైంలో వచ్చినా అంటాడు, ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాడు. మళ్ళా నాని అన్న అంటే ఒక సపరేట్ అఫెక్షన్ అబ్బా. బిగ్ బాస్ హోస్టింగ్లో నాని అన్నది ఒక వర్షన్. ఆ పిట్ట కథలు, ఆ కథ, ఆ కార్ఖాన అది చాలా మంచిగా అనిపిస్తుంది. బంగారుకొండ ఏంటి నాన్న చేతులు మూతి కడగడానికి నా దగ్గరికి వచ్చే ముందుగా కడుగుతుందిగా వెళ్ళదాట చెయ్యి అనుకుంటూ వచ్చినాడు పొట్టిగాడు. ఈ మధ్య మా చిన్నోడు నానా అసలు ఇడిచిపెడతాడే. ఇన్ని రోజులు అమ్మతోడే ఉండేటోడు, ఈ మధ్య 1 వీక్ 2 వీక్స్ నుంచి వెళ్ళేది మొత్తం నామిని. ఏదో బిగ్ బాస్ చాలా అవుతుంది, ఏడ మిస్ అవుతున్నావు అని చెప్పి వాడు సంకలు ఎక్కుంటాడు. సరే, నెక్స్ట్ రాణా దగ్గుబాటి గారు, అట్లనే నివేదిత థామస్ గారు, ఇంకొకరు వచ్చారు. అయితే రాణా దగ్గుబాటి గారు వాళ్ళది 35 అని ఒక సినిమా ఉంది. అందుకోసం అని చెప్పి 3-5 అని 3 రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు. నాగార్జున గారు ఏం చెప్పారు, ఒక 1-2 రోజులు ఉండాలి మీరు, ఓకేనా అంటే ఓకే అని లోపలికి పోయినట్టు చూపించారు కదా. ఇది ఎన్నిసార్లు ఆడతారు, సెలబ్రిటీ వస్తాడు, మీరు లోపలనే ఉండాలి, మీరు లోపల పంపిస్తాం కథం, ఇదంతా మనం ప్రతి సీజన్లో చూసేదే. జస్ట్ అట్లా వచ్చిర్రు ఎంట్రీ, ఒక సినిమా ప్రమోషను, అండ్ అట్లా లోపలికి పోయి జర్సీ మాట్లాడొస్తారు. అండ్ అనిల్ రావిపూడి గారు మనకి తెలుగు బిగ్ బాస్ అనగానే సుమక్క, హైపరాది, ఆ బంగారుకొండ వద్దు నాన్న ఇగో ప్లీజ్ దయచేసి, ఎందుకంటే హ్యాండ్స్ పెట్టి ఉన్నాయి అందుకే. ఈ రూమ్లోనే ఇప్పుడు నేను ఎక్కడైతే చేస్తున్నానో అక్కడే మేము పచ్చళ్ళన్నీ పెట్టుకుంటున్నాం. అందుకే ఈ రూమ్లోకి వెట్ హ్యాండ్స్తో కానీ వెట్ లెగ్స్తో కానీ రావట్లేదు. అందుకని చిన్నోడు చేతులు కడుక్కొని అట్లా వస్తున్నాడు. అందుకే వద్దని చెప్పిన, అది ముచ్చట. ఏందన్నా అట్లా చేసిన పిల్లగాన్ని అని ఆయన అంటారు. మళ్ళీ అదొక సంగ్ ఉంది. ఓకే, లోపలికి పంపడానికి జోడీలుగా పంపిరు. అండ్ అనిల్ రావిపూడి గారు లోపలికి పోయి ఈసారి లిమిట్లెస్ కాబట్టి స్టార్టింగ్లోనే మొత్తం పెట్టిరంటే, లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లనే. ఈసారి ట్విస్ట్ ఉన్నది, ఎవరు పైసలు పట్టుకుని పోతే వాళ్ళకే అని స్టార్టింగ్ వచ్చినట్టు ఈసారి ఇట్లా వచ్చిరు అన్నట్టు, అంతే, ఏముండదు. అనిల్ రావిపూడి గారు వస్తూనే ఉంటారు, అది కామన్ మనకి ప్రతిసారి. అదేందో బిగ్ బాస్ హోస్ట్ ఎట్లయితే మారాడో మనకు వచ్చే గెస్ట్లు కూడా మారతలేరు అన్న ఫీలింగ్ వచ్చింది అబ్బా కొన్ని సిచ్యువేషన్స్లో. కానీ ఐ లవ్ అనిల్ రావిపూడి గారు. F2 అనిల్ రావిపూడి గారు వచ్చి లిమిట్లెస్ ఒకరిని స్వాప్ చేయొచ్చు, లక్కీ డ్రా తీస్తాం, వాళ్ళు ఎవరి పేరు వస్తే వాళ్ళని బయటకు తీసుకుపోతాం, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని చెప్పారు. అట్లా వస్తారా ఏమో చెప్పలేమో అబ్బా, అట్లా చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ కంటెస్టెంట్ని బయట పెట్టి ఆ చిట్టీలలో ఒక డమ్మీ కంటెస్టెంట్ లోపలికి పంపి ఆ డమ్మీ కంటెస్టెంట్ బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది.
తెలియకుండా ఏం లేదు కదా, అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను. 14 మంది కంటెస్టెంట్లు లోపలికి వేరు, అందులో 7 జోడీలుగా వేరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియని ఒక కంటెస్టెంట్ లోపలికి పోయింది సడన్గా. ట్విస్ట్ ఇది యాక్చువల్లీ ఎవరంటే అది నాబిల్ అఫ్రీది అనా ఆయన పేరు నాబిల్ అఫ్రీది ఎవరంటే ఒక యూట్యూబర్ వరంగల్ డైరీస్ అని హిందీ యూట్యూబ్ ఛానల్. సో మనకి లాస్ట్ టైం యావర్ కదా హిందీ మాట్లాడతా తెలుగు రాను లెక్కని మనోడు కూడా హిందీ మాట్లాడుతుంటాడు, తెలుగు వచ్చు. ఎందుకంటే ఇతను వరంగల్ అతను. మనకి ఇంచుమించు మై విలేజ్ షో హిందీ వర్షన్ అన్నట్టు చాలా పాపులర్ ఛానల్ అది. మై విలేజ్ షోని హిందీలో డబ్ చేస్తే ఎట్టడో గట్టి ఉంటుంది వీళ్ళ ఛానల్ అంతా కూడా. సో అట్లాంటి వీడియోస్ ఫన్, విలేజ్ ఓరియంటెడ్, ఓరియంటెడ్ ఫన్ కామెడీలు, లోకల్ మేడ్ లాగా ఉంటుంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అఫ్రీదీకి. అండ్ చాలామంది హిందీ వచ్చిన వాళ్ళు అండ్ హిందీ రాని వాళ్ళు కూడా నేను కూడా చూస్తాను ఇలా వీడియోస్. నేను షాక్ అయినా నాబిల్ అఫ్రీదీ సెలెక్ట్ అయినట్టు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా నార్మల్ దగ్గర నుంచి వచ్చిన పర్సన్ కింద అవుతాడు. అఫ్కోర్స్ బెజవాడ బేబక్క కూడా కామన్, కానీ అమెరికాలో ఉంటూ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ కదా. వీళ్ళు నాబిల్ అఫ్రీదీ అంటే నార్మల్గా నుంచి పైకి వచ్చినట్టు కిందకి వస్తుంది అన్నట్టు, సామాన్యుడి నుంచి వచ్చినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ నేమ్ అయితే నాబిల్ అఫ్రీదీ, మీ అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే మీకు తెలియని పేర్లు ఏమన్నా ఇలా సోనియా ఆకుల, ఇది కూడా చాలామందికి తెలియని పేరు. సోనియా ఆకుల కరోనా సినిమాలో హీరోయిన్, అంటే ఆర్జీవీ గర్ల్ అని చెప్పొచ్చు. కానీ ఆర్జీవీ గర్ల్ కైండ్ ఆఫ్ పాపులారిటీ రాలేదు ఈమెకి, ఎందుకంటే ఈమె ఎక్స్పోజింగ్ చేసి పైకి రాలేదు. ఒక సినిమాలో ఆర్టిస్ట్గా చేసింది, అది ఆర్జీవీ సినిమా అయిందనమాట. అండ్ ఇక బయట ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ అండ్ కొంత సొసైటీకి ఉపయోగపడే చారిటీ పనులు చేస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ నైనికా అన్సూర్, మీ అందరూ తెలుసు డీ డాన్సర్. ఈమె సెలెక్ట్ అయింది, డాన్స్తో ఎంట్రీ అయింది. సోనియా ఆకుల కూడా డాన్స్తో ఎంట్రీ అయింది. అండ్ విష్ణుప్రియ కూడా డాన్స్తో ఎంట్రీ అయింది. యష్మి గౌడ కూడా డాన్స్తో ఎంట్రీ అయింది. కిరాక్ సీత అలియాస్ సుప్రజ, అదే మన 7 Arts బేబీ, కిరాక్ సీత కూడా డాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బేబక్క ఏవీతో ఎంట్రీ ఇచ్చింది. నాబిల్ అఫ్రీదీ డాన్స్ కమ్ ఏవీతో ఎంట్రీ ఇచ్చిండు. ఇక పృథ్వీ రాజ్ శెట్టి, ఈయన సీరియల్ హీరో. అయితే మనోడు అచ్చం చూడడానికి అఖిల్ లాగా కొడుతాడు, అంటే సీజన్ 4 అఖిల్ ఉన్నాడు కదా, అఖిల్ లెక్క కొట్టిండు. లుకింగ్ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. అండ్ నెక్స్ట్ నిఖిల్కి అమర్దీప్ సపోర్ట్ చేస్తున్నాడు. నిఖిల్ మలియక్కల్ కన్నడ అండ్ తెలుగు సీరియల్ ఆర్టిస్ట్, సీరియల్ హీరోనంట. నాకు బాగా తెలియదు అబ్బా, నేను సీరియల్ చూడను. ఏమన్నా సీరియల్ హీరో అనగానే మనకి ఎవరు కొంతమంది యాది కొత్తారు, ఎవరు మానసు, సన్నీ, ఇంకొంతమంది ఏంది అజయ్ అన్న, అట్లా కొంతమంది యాది కొత్తారు. మిగతా వాళ్ళు తెలియదు కదా మనకి, నాకు తెలియదు అబ్బా. నేను సెకండ్ హీరో థర్డ్ హీరో ఉంటాడు కావచ్చు, అందుకే తెలియదు నాకు అని అనుకున్నాను. కానీ మంచి పాపులారిటీ ఉంది, మనోడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అమర్దీప్ ఫ్యాన్స్ అంతా కూడా నిఖిల్కి సపోర్ట్ చేయాలని అమర్దీప్ కోరుకుంటూ నిఖిల్కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టిండు. నిఖిల్ మామ నా సపోర్ట్ అంతా నీకే అన్నట్టుగా పెట్టిండు అన్నట్టు. సో శేఖర్ భాష ఏవీతో ఎంట్రీ ఇస్తున్నాడు అండ్ మంచి కాంట్రవర్సీ క్రియేట్ చేసేటట్టు ఉన్నాడు. ఆదిత్య ఓం గారు ఏవీతో ఎంట్రీ ఇస్తున్నారు, డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ నాగమణికంట డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తున్నాడు. అభయ్ నవీన్ ఏవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే వీళ్ళ ఈ 14 మెంబర్సే వస్తున్న కంటెస్టెంట్స్. ప్రేరణ కంబం డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తుంది. సో వీళ్ళంతా ఎంట్రీ విత్ డ్యాన్స్, కొంతమంది ఏవి, కొంతమంది టోటల్గా అయితే ఈ 7 పేర్స్ లోపలికి పోయినాయి. వీళ్ళే మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఆ తర్వాత 6-7 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా చాలా వైల్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇది యాన్యువల్ థీమ్ కాబట్టి మంచి వైల్డ్గా ఉండబోతుంది అన్నట్టు. ఇది ముచ్చట. ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. కామెంట్ పెట్టుర్రి, మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టుర్రి. మీకు ఏ కంటెస్టెంట్ మంచిగా అనిపించిండు. ఆయన అమర్దీప్ సపోర్ట్ చేస్తూ నా నిఖిల్ ఎంతమందికి ఇష్టము. అండ్ చాలామంది అంటే ఈ సీరియల్ టీవీ అనే కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బేబక్క, శేఖర్ భాష అండ్ అఫ్రీదీ, వీళ్ళంతా కూడా వేరే ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళల్లో ఎవరు మీకు నచ్చిర్రు? అండ్ ఇందులో స్టార్మా బ్యాచ్ ఉన్నది. స్టార్మా బ్యాచ్ అంటే తప్పదు, మనకి చుక్క బ్యాచ్ ఒకటి వచ్చింది, ప్రతిసారి ఉంటారు అనుకోరు, ఈసారి కూడా ఉన్నారు. అందులో నాగమణికంట ఒకడు, నిఖిల్ ఒకడు, అలాగే పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి గౌడ, ఇంకెవరు మన ప్రేరణ కంబం, వీళ్ళంతా కూడా స్టార్మా బ్యాచ్ కిందకి వస్తారు. ఒక 6-7 ఉన్నారు స్టార్మా వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్లో కూడా చాలామంది, ఇప్పుడు శోభా శెట్టి కావచ్చు, ఇంకా మిగతా చాలామంది కూడా వచ్చే వాళ్ళంతా కూడా స్టార్మా బ్యాచ్ ఉన్నారు. ఈసారి ఏం జరగబోతుంది? స్టార్మా బ్యాచ్ చుక్కా బ్యాచ్ వర్సెస్ ఇంకేదన్నా తొక్కా బ్యాచ్, తోటకూర బ్యాచ్ అవుతుందా, లేదంటే ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా సాగుతుందా చూడాలి. విల్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు మనం ముంబైకి వచ్చాం. మనకు ఒక 5 kgs మటన్ పికిల్ ఆర్డర్ వచ్చింది. ముంబైలో మనకి ఇక్కడ దేశీ ఆర్గానిక్ వెరైటీ మటన్ దొరుకుతుంది. మొన్న వచ్చాను, దొరకలేదు, అందుకే మళ్ళీ వచ్చాం.
బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తారు కదా, ఇది మేకలు, మేక గొద్దెలు, ఇవన్నీ కూడా ఇదంతా కూడా దేశీ. ఆ మేకలు కూడా దేశీ తింటాయి, దేశీ పోతాయి. కాశీకి పోయినాం, కొంగపల్లి తీసుకొచ్చినాం అని కథలు చెప్పేటోళ్ళం కాదు. 14 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటాను. రెగ్యులర్గా మటన్ నేను ఎక్కడైతే తీసుకుంటున్నామో గక్కా నుండల్లా మంచి కోటేల్ మాంసం తీసుకొచ్చి మటన్ పచ్చడి పెడతానా. ఖతర్నాక్ ఉంటుంది మటన్ పచ్చడి. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ ఖైర్.